ఈ 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ మీకు ఎలా అనిపించిందండి? నాకైతే లేదండి, నాకేం ఇంట్రెస్ట్ లేదు అసలు. ఈ గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు. మేము బెటర్ చేంజ్ ఓవర్లోనే ఉన్నాం. తెలుగుదేశం అయితే జాబ్స్ కానీ ఏమన్నా వస్తాయనే ఆశ ఉంది. సో ఈ గవర్నమెంట్లో యూత్కి సంబంధించి ఏమైనా జాబ్స్ వచ్చినట్టు మీకు ఏమైనా తెలిసింది? ఏం లేవండి, ఒక వాలంటీర్ జాబ్లే చూపించారు అంతే. వాలంటీర్ 5,000 రూపాయలు ఇచ్చుకుని ఏం బతుకుతాం చెప్పండి? 5,000తో ఏం బతికేది లేదు కదా. అయ్యే 1,20,000 ఎన్నో ఇచ్చానంటున్నారు. ఆ వాలంటీర్లు ఇస్తే సరిపోతుందా? ఏమి సరిపోదు కదా. అది సో ఈ పథకాల గురించి ఏం చెప్తారు మీరు? సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? సోమరిపోతులను చేయడమే, జనాలను సోమరిపోతులు చేయడమే. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 15,000 ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు అలా తీసుకుంటున్నాడు. మిగతా వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, 300 400 వచ్చేది 1,500 వస్తుంది. నాకే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మా ఇంటికి 400 500 కట్టేవాడిని నేను, ఇవాళ 1,500 కడుతున్నాను. కనపడుతుంది కదా అక్కడే. ఇలా తీసుకుంటాం అలా చేసుకుంటాం. ముందు అలవాటు ఉన్నవాళ్ళు చూడండి 200 300 తీసుకుంటారు. సో గవర్నమెంట్ చెప్తుందంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సభలో చెప్పినారు, రేట్లు పెంచితే తాగరు, అందుకే మేము రేట్లు పెంచుతాం. అది కరెక్ట్ లాజిక్ అంటారు. ఇప్పుడు రేట్లు పెంచితే పెంచాలి. ఇప్పుడు కష్టపడేవాడు సాయంత్రానికి వెళ్ళి ఒక మందు తాగి పడుకుంటాడు, పొద్దునే లేచి మళ్ళీ ఆడి పని వాడు చేసుకుంటాడు. నువ్వు పెంచుకుంటూ పోతే పెరుగుతుందా? ఆపుతాడా? ఆడు ఎంతైనా తాగుతాడు. ఆడు తాగడం మాత్రం మాండదు. దానికి తగ్గించి ఇవ్వడం అంతే. కానీ కష్టపడేవాడు వాళ్ళు ఎవరైనా కానీ కష్టపడేవాడు తాగకుండా ఉండడు. తాగుడు అలవాటు లేనివాడు ఆడు ఏమైనా పట్టించుకోడు. తాగుడు అలవాటు ఉన్నవాడు ఖచ్చితంగా తాగాల్సిందే. ఏదో 5 స్టార్ హోటల్లో 1,500 2,000 పెట్టితే తాగుడు మానేస్తాడు అనేది అసాధ్యం. అది సారా బడ్డీలు ఆపుతున్నారా? సారా బోలంత పారుతుంది పెడన్లో, సారా బేభత్సంగా ఉంటుంది. మరి సరే ఈసారి ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని గారు, రాము గారు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచి మారుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీగా అయితే మారుతుంది. అది నా ఒపీనియన్ అయితే మారుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.